రాత్రి తినేసిన గిన్నె ఎలా ఉంటది? దాన్ని ఆయిల్ చెదారం సింక్ ఎలా ఉంటది? గిన్నెలన్నీ పాడేసిన ఎంగిలి గిన్నెలు, రాత్రికి ఎంగిలి గిన్నెలు పాడేసిన ఆ సింక్ ఎలా ఉంటది? అబ్బా చేయి పెట్టడానికి అసహ్యం వస్తుంది. కానీ ఏం చేయాలా? తినాలంటే ఏం చేయాలా? ఎంత శుభ్రంగా ఎంత కడుక్కుంటారు. అలాగే మార్నింగ్ ఎలాగా ఉంటది? మురుకు పట్టేసిన హృదయం, మురుకు పట్టేసిన మనసు, మురుకు పట్టేసిన ఈ శరీరం లోన అంతర్గతాలన్నిటిలో ఏం చేయాలా? వాష్ చేస్తా ఉండాలి, కడుగుతా ఉండాలి. క్లీనింగ్ ప్రాసెస్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద మార్నింగ్. దట్ వాట్ బైబుల్ సేస్. వాక్యం చెప్తున్న మాట ఇదే. మొదట ఏం చేయాలా? క్లీనింగ్ మొదలెట్టాలి. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి ముందు యాజకుడు ఏం చేస్తాడు? ఆ గంగాళం దగ్గర ఏం చేస్తాడండి? క్లీనింగ్. కాళ్ళు చేతులు కడుక్కుంటాడు. కడుక్కొని ఆ గంగాళానికి అద్దాలు ఉంటాయండి, అద్దాలు ఆ అద్దాల్లో ఏం చేస్తాడట? చూసుకుంటాడు. అంటే కడుక్కున్న తర్వాత ఇంకా ఏమన్నా మురుకుందో లేదో ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. పాపం ఎక్కువ ఉందా? అసూయ ఉందా? ద్వేషం ఉందా? అబద్ధం ఉందా? మోసం ఉందా? మంగతనం ఉందా? మత్తు ఉందా? బద్ధకం ఉందా? సోమర్తనం ఉందా? మోహం ఉందా? ఏమున్నాయో చూసుకోవాలా. ఎక్కడన్నా చూడండి, మకానికి అద్దంలో చూసుకున్నప్పుడు చిన్న తేడా వస్తే వెంటనే ఏం చేస్తా? పాలిష్, మేకప్. హల్లెలూయా. దిస్ ఈస్ ద థింగ్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ చేయవలసిన పని ఇదే. అద్దం ముందు నుంచొని ఏం చేస్తాడు? ఆ గంగాళానికి ఉన్న అద్దాల ముందు యాజకుడు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత చూసుకుంటాడు. ఓకే, ఎస్, ఓకే. ఇంకేమన్నా ఉందా? చెత్త చెదారం. అప్పుడు హీ విల్ ఎంటర్ విత్ ప్రైజెస్. స్తుతులతో ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆవరణలో పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. ప్రాసెస్ డైలీ నీకు చదవాల, జరగాల. పదాజ్ఞలు చెప్పుకోగలిగి ఉండాల. పదాజ్ఞలేంటి? బోడు ఆజ్ఞలు ఉన్నాయి, 600 పైన ఉన్న చెడుకు ఆజ్ఞ అన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు ఏది నీకు చూపిస్తాడు? నాకు చూపిస్తూనే ఉంటాడు దేవుడు. వెన్ ఐ స్టార్ట్ ప్రేయింగ్, గాడ్ విల్ షో మై ఫాల్ట్స్ క్లియర్లీ. ప్రార్థనకి ఉపక్రమించగానే నాలో అన్న ప్రతి బలహీనతని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? చూపిస్తా ఉంటాడు. ఏంటయ్యా అది? ఏటి మట్టి మురికి క్లీనింగ్ చేసేటప్పుడు ఏమంటారు? ఏంటమైతే ఇక్కడ మురికి ఇంకా ఉంది, జిడ్డు ఉంది, ఆయిల్ ఉంది, మెస్ ఉంది. అలాగే ప్రతిదీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. అది శుభ్రం చేసుకుని, అప్పుడు శుభ్రం చేసుకోకుండా వెళ్ళావంటే పని అవుతుంది అక్కడ. నువ్వు ఎంతసేపు గించుకున్నా అందుకని సమాధానం రాదు. సరి చేసుకోకుండా నువ్వు పరిశుద్ధ స్థలంలో అడిగితే he may give entrance, permission to enter into the holy place, but you could not get any answer. అర్థం చేసుకో. ఒకవేళ నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినా నువ్వు శుద్ధీకరింపబడలేదు కాబట్టి, మురికి తొలగింపబడలేదు కాబట్టి ఆయన ఆత్మ నీ మీద ప్రసరించదు, ఆయన వాక్కు నిన్ను దర్శించదు. అది మెయిన్ ప్రాబ్లం. People are going into the churches, but they are not getting any kind of result in their lives. చాలా మంది మందిరాన్ని పోతారు కానీ ఎలాగ వెళ్ళిన బండి అలాగే వెనక్కి వచ్చేద్దంట. వితౌట్ హ్యావింగ్ ఎనీ చేంజ్, ఎనీ రెవల్యూషన్, ఎనీ బ్లెస్సింగ్. ఏ ఆనందం, సంతోషము, ఆశీర్వాదము, విడుదల లేకుండానే తిరిగి
ఎలాగెళ్ళిన బండి అలాగే వచ్చేస్తాయి. పెయింటింగ్ పెట్టామండి బండి, పాత బండిని పెయింటింగ్ పెట్టాము పెయింటర్ షాప్ లో. బయటకు వచ్చినోడికి ఎలా ఉంటది అది? పెయింట్ షాప్ కి వెళ్ళి పెయింటింగ్ వేయించుకుంటాకి వెళ్ళి బండికి పెయింట్ లేకుండా వస్తే ఎవరన్నా నప్పుడు ఇప్పుడు అలాగే ఉంది తంతు. చర్చికి వెళ్ళి వస్తామే కానీ మందిరానికి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడమే కానీ నో ఆన్సర్స్, నో బ్లెస్సింగ్స్, నో డెలివరెన్స్, ఆశీర్వాదం లేదు, విడుదల లేదు. అలా ఉంది. పొద్దున్న ఏం చేయాలా? క్లీనింగ్ 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 క్లీనింగ్. మన ముందు నడిచిన భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటో తెలుసా? చెప్పిన మాటలు ఎక్కువ సమయము వాళ్ళలో ఉన్న బలహీనతల గురించి ప్రార్థన చేసుకుంటారంట. ఇది నువ్వు నేర్చుకోవాలి. మొత్త ఎండిపోతుతనమా, మోహమా, అసూయ, ద్వేష, బద్ధకమా, తొందరపాట, ఆశల, లగ్జరీ లైఫ్ కావాలి కొంతమందికి. చూడండి, కరుణ అంటుంటది, అయ్యి బాబా అంత జీతం పెట్టుకొని మాలాటోళ్ళు 4 కుటుంబాలు బతుకుతాయండి, అది డబ్బులకు సరిపోవడం పెట్టిందంట. లగ్జరీ, విలాసవంతమైన జీవితం ఈ రోజుల్లో జరుగుతుంది. అదే ఆడి కారు కోటి. ఐ డోంట్ నో వేర్ ద లెర్న్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఎక్కడి నుంచి నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ పాత నిబంధన భక్తులు కానీ కొత్త నిబంధన భక్తులు కానీ ఎంత సింపుల్ గా ఉన్నారో మన కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉంటది. లగ్జరీ లైఫ్, లగ్జరీ లైఫ్, విలాసవంతం. ఒక సూట్ అట్ట 50,000 నుంచి ₹1,00,000 అంట ఒక సూట్. ఒక బట్ట 50,000 పెట్టుకుని కొనుక్కుంటానికి నీకు ఎంత ధైర్యం దేవుని డబ్బుని అలాగ నాశనం చేయడానికి? హౌ డేర్ టు డూ లైక్ దట్? ఎవ్రీ పైసా షుడ్ బి అకౌంటబుల్. ప్రతి పైసా ఏం చేయాలట మనం లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నప్పుడు మరి అంత జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆయన భక్తుడు మాట్లాడిన మాట, నెలకి నా ఖర్చు ₹50 అన్నాడు ఆయన. నా పర్సనల్ గా ₹50. అసలు నీ పర్సనల్ గా వచ్చేవాడు కూడా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం, విలాసవంతమైంది కాస్ట్లీ అందరూ కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కున్నారు, నువ్వు కొనుక్కోకూడదు. హల్లెలూయా. తగు వస్త్రములతో మనము ఉండాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీసారా? హల్లెలూయా. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం తీసారా? సిద్ధపాటు, మంచి సిద్ధపాటు అమ్మా. వాడికి బైబిలే లేదమ్మా దేరా. అరే ఎక్కడున్నారా నువ్వు? అయ్యారండి. బైబిల్ తీయట్లేదా? తీసానండి. చదవండి ఎవరో. చదువమ్మా ప్రసాద్. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే
పరిచారకులవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. హల్లెలూయా. 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 ఇక్కడ ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడో పౌలు ఆ కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి, ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. ఈ మధ్యన ఒక ఆయన ఫేస్బుక్ లో వాక్యంలో ఉన్న మాటలన్నీ పెట్టేస్తున్నాడు. బైబిల్ అర్థం లేదు, కొంతమందికి అర్థం అవ్వదు. దే ఫాలో ఓన్లీ థియాలజీ because they don't have the leading of the Holy Spirit. Once they fill with the Holy Spirit, the thing will go in a different manner. చాలా మంది అక్షరాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా చేయాలా అలా చేయాలా పాత నిబంధనల మాట్లాడుతూ ఉంటారు. వాక్యంలో ఉందండి, చూడండి శాస్త్రం ఎలా చెప్తుందండి, శాస్త్రం ఒప్పుకోదండి అంటుంటాడు ఒకడు. శాస్త్రం ఒప్పుకోరని అర్థం. వాక్యంలో ఉన్న మాట్లాడుతూ ఉంటారు. ఇదే మాట్లాడుతున్నాడు, మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించున్నారు. అర్థమైందా? Every word which written in the Bible have a different deep meanings. ప్రతి వాక్యములో వ్రాయబడిన ప్రతి వాక్యం, బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యము అనేక వివిధ కోణాలు కలిగి లోతైన అర్థములు కలిగి ఉంటాయి. కానీ చాలా మంది ఏం చేస్తారు, ఈ మధ్యకాలంలో ఒక ఆయన చూస్తా ఉన్నాను, ఈ హిందూస్ మీద పడతా ఉంటాడు. హిందూ భక్తులు వాళ్ళ దేవుళ్ళ మీద, వాళ్ళ ధర్మాల మీద అనవసరమైన వాదాలు, తర్కాలు, విషయాలను మాట్లాడకూడదు. When you are a born again person, the soul burden person, నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఆత్మల భారం కలిగి ఉంటే నీ ఫోకస్ అంతా ఒకటే ఉంటది. ఆడు ఎన్ని మాటలన్నా, ఎన్ని పిచ్చాసలు వేసినా, ఎంత నీ హింసించినా, ఎంత కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎన్ని అవమానకరమైన విషయాలు చేసినా, ఎన్ని వ్యర్థమైన వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా, ఎటువంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినా నీ ఫోకస్ అంతా ఎలా ఉంటది? లెట్ హిమ్ టాక్, లెట్ హిమ్ థింక్, లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు. అదే చేయాలనుకుంటే చేయని. నా ఉద్దేశం ఒకటే, ఎలాగితన్ని దేవుని దగ్గరికి ఇది కదా కావాలా. పెద్ద రాశాడు, నాకు ఎన్ని విషయాలు రాశాడు. పాత నిబంధనలో ఉన్న కొటేషన్స్ అన్ని చూపించి, పాత నిబంధనలో ఉన్న కొటేషన్స్ అన్ని ఆయన యొక్క థియాలజీ జ్ఞానాన్ని నా ముందు పెట్టాడు. ఇక్కడ ఏమవుతున్నాడు, ఒరే పిచ్చోడా, అక్షరం చంపుతుందిరా, ఆత్మ ఏం చేస్తుందట? చూడండి అంత క్లియర్ గా రాశాడు. కొరింథీ సంఘానికి, ఈ కొరింథీ సంఘానికి సంబంధించిన ఏంటంటే, అక్షరము చంపును గాని ఆత్మ ఏం చేస్తుందట? జీవింపజేయును. హల్లెలూయా. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు థియాలజీ నేర్చుకుంటారమ్మా వీళ్ళు. బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు బైబిల్ ను పప్పు రూపేస్తారు. వర్డ్ ఎప్పుడు పవర్ఫుల్ గా అవుతుందో ఇప్పటికీ చాలా మందికి అర్థం అవట్లేదు. ద వర్డ్ విల్ గెట్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్. వాక్యానికి శక్తి ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి లేకపోతే ఆ వాక్యానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడైనప్పుడు. వాక్యానికి ఏం తోడవ్వాలా? When we release a word, the word should be taken by the Holy Spirit.
టు గెట్ ఇన్ టు ద యాక్షన్. వాక్యము ఏమవ్వాలంటే, వాక్యము నీ నోట్లోంచి విడువబడిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని క్రియారూపంలో తీసుకెళ్లాలి. వితౌట్ హోలీ స్పిరిట్ ద వర్డ్ విల్ నాట్ వర్క్. ఇది మీకు అర్థం అవ్వాలి. అసలు చాలా మందికి అర్థం అది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఏం చేస్తారు వీళ్ళు? ఓహో పప్పు రుబ్బేస్తారు అంతే. ధర్మశాస్త్రం, లా, హిస్టరీ, ప్రాఫిట్స్, ఆ పద్య భాగము, కీర్తనలు, దే వాంట్ టు ఎగ్జిబిట్ వాట్ దే లెర్న్ ఫ్రమ్ దేర్ బుక్స్. నీ పుస్తకంలోంచి నువ్వు నేర్చుకున్నది కాదు, ఆత్మలో ఆ పుస్తకము ఏ మాట ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ వ్యక్తికి చెప్పబడుతుందో అది తెలియాలి. ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ యాంగిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో దట్ వాక్యానికి అనేక కోణాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తికి వాక్యము ఒక్కొక్క విధముగా దేవుడు తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. బట్ ద టాక్, ద థియాలజీ, అక్షరాలు మాట్లాడతారు వీళ్ళు, వాక్యాలు మాట్లాడుతూ ఉంటారు. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునితో ఏముండదు వీళ్ళకి కనెక్షన్. ఇక్కడ శాస్త్రం ఒప్పుకోదు అంటాడు, ఇంకా పాత మందంలో ఎలాగుందంటాడు. ఏమన్నాడు? యేసుప్రభు శ్రమలో ఏమన్నారండి? పాత మందం తీసుకొచ్చాడు ముందుకి. యాజకులు, శాస్త్రులు తీసుకొచ్చేసి ఈవిడి తప్పు చేసింది, ఈ తప్పు చేసిన వాళ్ళు రాళ్ళెట్టు కొట్టేయాలి కదా. ఇప్పుడు అక్షరానుసారమైన భక్తి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్షరానుసారమైన భక్తి ఏం చేస్తుంది? అక్షరం చంపుతుంది అని అందుకే అన్నాడు పౌలు. ఎక్కడి నుంచి మాట్లాడాడండి? ఓల్డ్ టెస్టిమెంట్. ద పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్ విచ్ వాజ్ రిటన్ ఇన్ ద ఓటీ. ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలో వ్రాయబడిన మాటల్ని వాళ్ళు ఏం చేస్తారు? ఇది పాపంలో దొరికింది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం శాస్త్రం ఏం చెప్తుంది? చంపేయమని చెప్తుంది. అక్షరం ఏం చెప్తుంది? చంపేయమని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ రెవల్యూషన్ తీసుకొచ్చాడు యేసుప్రభు. ఇది అర్థం వల్ల every word has a different angles and deep meaning. You have to get it. You must receive the revelation. ప్రతి మాట దేవుని వాక్యంలో దానికి అనేక కోణాల్లో అది రాయబడింది. నువ్వు ఆత్మతో సంధింపబడితే నీ చికెన్ బ్రెయిన్ కి అర్థం అవుతుంది. థియాలజీలోంచి నువ్వేమో బయటకు వచ్చి 15-20 సంవత్సరాలు థియాలజీ చేయలేని పని అదే చెప్తున్నాడు. ఏది ధర్మశాస్త్రము చేయజాలకపోయినో మా బాస్ నా యేసయ్య చేశాడని తెలియజేస్తున్న పౌలు. అందుకే అక్షరం ఏం చేస్తుంది? అదే కోట్ చేస్తాడు పౌలు. ఏమంటున్నాడు? అలా అందరూ కలిసి చంపేద్దాం అనుకుంటే యేసుప్రభు ఏమన్నాడు? దట్ వాజ్ ద రెవల్యూషన్. అది ప్రత్యక్షత. ప్రతి మాటని ఒక కోణంలో తీసుకోవటం కాదు, అది అక్కడ ఏ విధముగా ఆ వ్యక్తిని బలపరిచి బయటకు తీసుకొస్తుందో. వాక్యం ఏం చేయాలంటే ఆ వ్యక్తిని చంపకూడదు. ఏముందయ్యా చదవండి, 3:6 ఏముంది చివరి వచనం? అక్షరము చంపును గాని ఆత్మ. ఇది అర్థం అవ్వాలా? ఈ చికెన్ బ్రెయిన్లకి 15-20 సంవత్సరాలు ఈ థియాలజీ చదివిన వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే ఆత్మ పూర్ణులై ఉండరు వీళ్ళు. ఆత్మ సంబంధమైన విషయాలు ఏది మాట్లాడరు. అపోస్తల కార్యాలు అసలు మాట్లాడరు. ఆత్మమహాల గురించి మాట్లాడరు, భాషల గురించి మాట్లాడరు. ఎందుకంటే అంతే బ్రతుకులు అంతే. అక్షర జ్ఞానం ఉంటుంది. అలాగే అక్షర జ్ఞానం, ఆత్మ జ్ఞానము లేనే లేదు. అందుకే ఏమన్నారు వీళ్ళందరూ కలిసి ఈ శాస్త్రుల పరిశీలనలాగా రాళ్ళెట్టి కొట్టేద్దామా అన్నాడు. ఏం చెప్తాడు అంటే పట్టుకుందామని అక్కడ. కానీ ప్రతి వాక్యము అందులో అంతరార్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని రక్షించాలన్నదే దేవుని ఉద్దేశం. పాపిని కొట్టి చంపేద్దామంటే ఏమన్నాడు? పాపం లేనివాడు ముందు
రాయమేమన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పాత నిబంధనలో ఉంది 20:10 లేవియా కాండం 20:10 ఉంది. వ్యభిచరించిన వానికి అనగా వ్యభిచరించిన వానికి వ్యభిచారానికి మరణ శిక్ష విధింప. యోహాను సువార్త 8 ఏమంటాడు? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడిను. ఒక పాపంలో ఉన్న వ్యక్తిని, ఒక అంధకారంలో ఉన్న వ్యక్తిని, ఒక మూర్ఖ తెలియక అజ్ఞానంలో నడుస్తున్న వ్యక్తిని ఏం చేయాలా? యు మస్ట్ టర్న్ towards the Lord with love, with kindness, with mercy. పాప పంకిలమైన అంధకారములో కొట్టిమెట్లాడుతున్న గుడ్డితనములో తెలియక తప్పుడు మార్గంలో ఉన్న వ్యక్తులను తప్పులో పట్టుకోమని లేదు అక్కడ, శాస్త్రులాగా పరిచయలాగా. హౌ టు బ్రింగ్ దెమ్ అవుట్? ద వర్డ్ కిల్స్, సో దట్ యు షుడ్ నాట్ ఫాలో ద వర్డ్. వాక్యము చంపుతుంది కాబట్టి వాక్యాన్ని నువ్వు ఫాలో అవ్వకూడదు, వాక్యాన్ని నువ్వు ఫేస్బుక్ లో పెట్టకూడదు. సంబంధమైన మాట నీలో రెవల్యూషన్ రావాలా, విచ్ ఓపెన్స్, విచ్ బ్రింగ్ దెమ్ టు ద లార్డ్. దేవుని దగ్గరికి తీసుకొచ్చే విధముగా, వాళ్ళ హృదయాలు తెరిచే విధముగా నీ మాట ఉండాలి. యేసు ప్రభు మాట ఎలాగుంది? ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు వెయ్యండి అయ్యా రాయా. ఈవిడ తప్పు చేసిందని మీరు అందరూ అంటున్నారు కదా, తప్పు చేయనోడు ఎవడో రాయి వేసుకోండి అయ్యా అన్నాడు. ఎవడని వేసాడా? అన్ని రాళ్ళు కింద పోయి. ఎవరు రాయలేదమ్మా అంటే ఎవరే లేదయ్యా. హౌ ద హ్యాండ్లింగ్, ద డీలింగ్ ఎ సిన్నర్ ఈస్ in a different manner, not with the word but by the love of spirit. ఒక పాపిని, ఒక గుడ్డివాణ్ణి, అంధకారంలో ఉన్న వ్యక్తిని, తప్పుడు విధానంలో నడుస్తున్న వ్యక్తిని, నిజమైన వెలుగుని ఎరగని వ్యక్తిని డీల్ చేసే విధానం మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఆయన ఎలా డీల్ చేశాడు? అక్షరం ఏం చేస్తుందట? లెక్క ప్రకారం ఏం చేయాలా? ఎవడు బతకూడదు, ఈ మాటలతో చంపేస్తాడు. ఈ యొక్క వాక్యాలు పెట్టేసి చంపేస్తాడు. వాక్యమైన దేవుడు ఏం చేశాడు? ఆ వాక్యమైన దేవుడు ఒక నూతనమైన తెర తీసాడు. ఏం చేశాడు ఆయన? తప్పు చేయనాడు ఎవడన్నా ఉంటే రాయండి అన్నాడు. when you're talking about someone that they are in the wrong path, you should not point out them, but you have to tell them the truth in a loving manner. ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో, అజ్ఞానంలో, అవివేకంలో నడుస్తున్నప్పుడు నువ్వు అది చేసావు, ఇది చేసుకో, అది చేసుకో అని మాట్లాడితే పని అవదా? యేసు ప్రభు డీల్ చేసినట్టు డీల్ చేయగలిగి ఉండాలి. నీకు ఆ సత్తా లేనప్పుడు నోరు పూసుకొని కూర్చొని ఫేస్బుక్ లోకి నువ్వు రాకూడదు. యు ఆర్ నాట్ qualified or permit to enter into the Facebook, because your 15 years, 20 years chicken brain will not help to bring a soul to the Lord. నీ 15-20 సంవత్సరాల వేదాంత విద్య ఒక ఆత్మను రక్షించే విధంగా లేదు కాబట్టి, అక్షరాలు ఉపయోగించి చంపే విధంగా ఉంది కాబట్టి, ఫేస్బుక్ లో గాని, ట్విట్టర్ లో గాని, వాట్సాప్ లో గాని వచ్చి చెప్పే అర్హత లేని వ్యక్తి నువ్వు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. కాబట్టి నీ మాట ఎలాగుండాలంటే అవతలోడు తప్పుని ఎత్తి చూపించేలాగా నీది ఉండకూడదు. ఇదే ఈ వాక్యం నేర్పుతుంది. యేసు ప్రభు ఆ పట్టబడిన స్త్రీ గురించి మాట్లాడినప్పుడు నేర్పింది అదే. అది ఇంకా నేర్చుకోలేదు నువ్వు. నీకు ఇంకా అక్షరానుసారమైన భక్తిలోనే ఉన్నావు, ఇంకా నువ్వు బయటకు రాలా. అందుకే ఈ కొరింథీ సంఘంలో నీలాటోళ్ళు ఉండబట్టి పౌలు ఏం మాట్లాడుతున్నాడు? అక్షరము సంపూర్ణ గాని ఆత్మ మమ్మల్ని కొత్త నిబంధనకు, హల్లెలూయా చెప్పండి, కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు
ఈ అక్షరాలు పిచ్చున్న వాళ్ళు ఈ అక్షరాలతోనే బతుకుతారు. ఎందుకంటే 15-20 సంవత్సరాలు వీళ్ళు అక్షరాలతోనే బతికారు. ఆత్మలో వీళ్ళు బ్రతకలేదు. వీళ్ళు ఆత్మను పొందుకున్న బ్యాచ్ కాదు ఇది. అందు గురించి ఎవ్రీ టైమ్ దే టాక్ లైక్ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్. శాస్త్రులాగా పరిసయ్యుల్లాగే మాట్లాడతారు. పట్టబడిన దాని గురించి ఆ పట్టులోంచి ఆ వ్యక్తిని శిక్షించాలని అక్షరానుసార జ్ఞానంతో మాట్లాడతారు. ఆ వ్యక్తిని ఎలాగే విడిపించాలని ఆత్మానుసారమైన మాట మాట్లాడాల. ఈ రెండికి డిఫరెన్సే తెలియదు వీళ్ళకి. అర్థమవుతుందో నేను చెప్పేది? హల్లెలూయా చెప్పండి ఒకసారి. The Old Testament will condemn the person. That is old law. But Jesus law is different. అతని బంధం ఏం చెప్తుంది? తప్పు చేసేవాడిని పన్ను పీకేడా నువ్వు పీకేరా అంటాడు. కన్ను పీకేడా అంటున్నాడు. మరి కొత్త నిబంధనలు 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఆయన ఈ దవడ మీద కొట్టాడా? బాబు 2వ దవడ కూడా ఇచ్చాడా అంటున్నాడు. దట్ ఈస్ రెవల్యూషన్. ఇట్ వాజ్ ఎ రెవల్యూషన్. మరి ఇది ఏం అర్థమవుతుందో మనకు తెలియదు అంతే. వీళ్ళు 15-20 సంవత్సరాల్లో నేర్చుకుని థియాలజీ నాలెడ్జ్ అంతా ఈ చెత్త అంతా ఫేస్బుక్ లో కొమ్మరించేస్తారు. అదే వీళ్ళకి తెలుసు. దే డోంట్ నో హౌ టు విన్ ద సోల్. ఆత్మ దగ్గరికి మనుషులకి దగ్గరయ్యే విధానము వీళ్ళకి తెలియదు. దే వాంట్ టు ఎగ్జిబిట్ దేర్ థియాలజీ నాలెడ్జ్. ఆ పుస్తకపు నాలెడ్జ్ ని ముందు పెట్టాలని చూస్తుంటాడు. అర్థమవుతుందా ఏం చెప్పేది? హల్లెలూయా చెప్పండి. అర్థమైతే నేను ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. వాక్యంలో రాయబడిన మాట, దేవుడు ఒక ఉద్దేశం మనుషులు ఎడలా కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఎవరికి చెప్పాడు? హోషియాకి చెప్పాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ హోషియాతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన హోషియాతో ఏమంటున్నాడంటే, మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, గనుక నువ్వు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషియాకు ఆజ్ఞాపించాను. ఎప్పుడన్నా దీన్ని అర్థం చేసుకున్నారా మీరు? హోషియాతో ఏమంటున్నాడు దేవుడు? ఒక వ్యభిచారిని వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? మనకి ఎలా కనిపిస్తుంది? నిన్ను వెళ్ళిపోయి ఆ వ్యభిచారిని చేసుకోరా అని అన్నారు అనుకో ప్రసాద్ గారిని. చెడిపోయినది నలుగురితో తిరిగేదాన్ని వెళ్ళి పెళ్లి చేసుకోరా అన్నాడు అనుకో, వీడికి ఎలాగుంటది? ఒక మనిషికి పొంది ఉంటే ఎలాగుంటది? ప్రాఫిట్ కి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? ప్రాఫిట్ కి ఏం తెలుసా? దేవుని మనసు తెలుస్తుంది. ఆయన ఏం చేస్తే అలాగే వెళ్ళిపోయి ఏం చేశాడు? హోషియా ఒక వ్యభిచారం చేసిన స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదన్నా ఒక విషయాన్ని చెప్పే ముందు అది ఆయన ఫాలో అవుతూనే చెప్తాడు. అతను చేయకుండా ఆయన చేయడు. ఎందుకంటే ఆయన పెండ్లు కుమారుడు, నువ్వు నేను వధువు సంఘం పెండ్లు కుమార్తెలము. దేవుణ్ణి విడిచి అన్య వరులను అన్య పురుషుల్ని మనం వెంబడించినప్పుడు, వాళ్ళతో ఉన్నప్పుడు, కాపురం చేసినప్పుడు మనల్ని ఏమంటారు? వ్యభిచారులు అనరా? కానీ ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు? వ్యభిచారి అయిన మనల్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన రమ్మంటున్నాడు. ఇది అర్థం అవ్వాలి. హల్లెలూయా చెప్పండి. నీవు నేను చెడిపోయి అన్య కార్యాల్లో ఉన్నప్పుడు, వ్యభిచారులుగా ఉన్నప్పుడు, నిజమైన దేవుడిని విడిచి వెళ్ళినప్పుడు మనం వ్యభిచరిస్తున్నాం, వ్యభిచారంలో ఉన్నాము. అయినా ఏం చేస్తున్నాడు? ఆయన వ్యభిచారం కలిగిన స్త్రీని ఆయన వధువుగా రూపొందిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఇది అర్థమైతే ఎవర్ క్రిటిసైజ్
ఎనీవన్, ప్రత్యేకంగా నువ్వు దేవుడు మొత్తం బైబిల్లో క్రిటిసైజ్ చేసింది, విమర్శించింది, గద్దించింది ఒకే ఒక బ్యాచ్ని, ఇలాంటి బ్యాచ్ని. ఫేస్బుక్ లో థియాలజీ నాలెడ్జ్ అంతా ఎట్టి అన్యుల్ని పొడుతూ ఉంటారు చూసావా, అలా థియాలజీ జ్ఞానం అంతా బైబిల్లో ఉన్న థియాలజీ జ్ఞానం అంతా పెట్టేసి పొడుతారు చూసారు. వాళ్ళ గురించే దేవుడు ఈ మాటలు రాయించాడు. హల్లెలూయా. అక్షరము చంపును గాని ఆత్మ అర్థమైందా? హల్లెలూయా. ద వే ద జీసస్ హౌ హీ హ్యాండిల్ దట్ కేస్, ఆయన ఒక పాపి అయిన వ్యక్తిని ఎట్లాగే డీల్ చేశాడో ఇది నీకు అర్థమైతే, ఈ ఒక్క వాక్యం యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడిన ఈ ఒక్క మాట నీకు అర్థమైతే నువ్వు పోస్టులు పెట్టలేవు ఫేస్బుక్ లో అలాటోళ్ళు ఇలాటోళ్ళు అని, చెత్త చెదారం అంతా పెట్టవు. చాలా ఎంతంత చెత్త పెడతాడు, ఎందుకో తెలియదు నాకు. ఫేస్బుక్ లో ఎంతంత చెత్త రాసి పెడతాడు. నాకేం కనబడతా ఉంటది అంటే 15-20 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు ఈ థియాలజీ నాలెడ్జ్ తీసుకున్న ఆ తెలివితేటలన్నీ ఆ పుస్తకంలో ఉన్న ముక్కలు అక్షరాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఎక్కడ ఆత్మ సంబంధమైనది కనబడదు. ఇట్స్ అ డ్రై లెటర్. ఇట్ వాస్ నాట్ కనెక్టెడ్ విత్ ద స్పిరిట్. అందుకే మన వాళ్ళ దగ్గర సరైన ఆత్మ అట్టులు మహర్ ఇలాంటి వాళ్ళ వలన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. చివరి మాట చెప్పు, నేను ముగిస్తాను. నేను బలిని కోరను గాని 6:6 హోషియా కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. హోషియాని దేవుడు వ్యభిచారిని ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడో తెలుసా? నేను ఒక వ్యభిచారులు నేను ఏం చేస్తున్నాను, ఇష్టపడుతున్నాను, వాళ్ళు తిరిగి రావాలని నేను ఎదురు చూస్తున్నానని ప్రాక్టికల్ గా ప్రొఫెటిక్ గా దేవుడు హోషియా ప్రవక్త ద్వారా ఈ కార్యాన్ని నిర్వహించాడు. బలిని కోరును కానీ కనికరమునే కోరుచున్నాను. హల్లెలూయా. నీ అక్షరానుసారమైన జ్ఞానము అవతలని ఖండం చేస్తుంది. నీ మాట తీరు ఫేస్బుక్ లో నీ మాటలు అవతలని రక్షణలోకి నడిపించలేవు. యు టాక్ అబౌట్ ద థియాలజీ బట్ యు నెవర్ ఎవర్ టాక్ అబౌట్ ద స్పిరిట్ సొల్యూషన్. ఆత్మ సంబంధమైన మాటలు నువ్వు జీవింపజేయ మాటలు లేవు, ఖండించే మాటలే కనబడుతున్నాయి. మిమ్మల్ని ఉద్దేశించే దేవుడి వాక్యం రాశాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. మనకి ఏం కావాలంటే వీ నీడ్ డివైన్ విజ్డమ్. దేవుని గూర్చిన జ్ఞానం మనకి కావాలి. ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించడం, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకల వర్షము కడు వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. సంపాదించుకోవాలంటే జ్ఞానం ఎలాగట? మనం ఏం చేయాలని ఉంది? జ్ఞానము సంపాదించుకున్నట్టు ఆయనను అనుసరించుదము రండి. ఆయన ఏం చేయాలని నువ్వు ఫాలో హిమ్. ఆయన ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. ఆయన వెంబడించినప్పుడు ఆటోమేటిక్ గా మట్టి బుర్ర కూడా ఏమవుతుంది? మణిలాగా మెరిసిపోద్ది. హల్లెలూయా. అక్షరం ఏం చేస్తుందట? 3:6 ఉంది. కొరింథీయులకు 2:3 అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయని. ఈ రోజున ఈయన మాటలు వింటారు. నీవు ద వే
టు హ్యాండిల్ ఎ సిన్నర్, ఒక పాపిని గాని ఒక సరైన మార్గంలో వెళ్ళని వ్యక్తులను డీల్ చేసే విధానం పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా.